నేటి కార్యక్రమంలో ప్రధానంగా మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం. అంటే ఏంటంటే మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం, అదేవిధంగా వారు ఒక స్నేహితులుగా ఏ విధంగా ఉంటారు, స్నేహితులతో ఏ విధంగా ఉంటారు, జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు, పిల్లలతో ఏ విధంగా ఉంటారు, అదేవిధంగా తల్లిగా ఏ విధంగా ఉంటారు, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఈరోజు రేపు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ప్రధానంగా వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే వృషభ రాశి భూమి తత్వానికి సంబంధించినటువంటి రాశిగా చెప్తాము. వీరికి స్థిరమైన బుద్ధి, సంపాదన బాగా సంపాదించాలి, సంఘంలో మంచి స్థాయికి ఎదగాలి, అదేవిధంగా సుఖాలన్నింటినీ కూడా అనుభవించాలి అన్న కోరిక వృషభ రాశి వారికి అధికంగా ఉంటుంది. కానీ వీరు ఈ విషయాలు ఏమాత్రం కూడా బహిర్గతం చేయరని చెప్పవచ్చు. అంటే వీరి మనసులో ఏదైతే కోరిక ఉందో సుఖంగా జీవించాలి అని చెప్పేసి ఏదైతే కోరిక ఉందో, డబ్బు బాగా సంపాదించాలి, స్థిరాస్తులు బాగా సంపాదించాలని చెప్పి కోరిక ఉన్నప్పటికీ కూడా వాటిని సాధ్యమైనంత వరకు కూడా బయట వ్యక్తులతో ఎక్కువగా కూడా వారు డిస్కస్ చేయరని చెప్పవచ్చు. దాన్ని మనసులోనే ఉంచుకునే ప్రయత్నం అధికంగా చేస్తుంటారని చెప్పొచ్చు. విచిత్రమైన కోరికలు కూడా వీరికి కాస్త అధికంగానే ఉంటాయని చెప్పవచ్చు. జ్ఞానము, ఓర్పు, పట్టుదల, స్వామి భక్తి ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, అందరికీ కూడా కాస్త అధికంగా ఉంటుంది. మంచి ఆహార ప్రియులుగా కూడా చెప్పవచ్చు. ఆహార పానీయాలను కొంతవరకు వీరు అదుపులో ఉంచుకోకపోవడం వల్ల, అంటే ఎక్కువగా ఆహారాన్ని భుజించడం లేదా ఎక్కువగా పానీయాలు తీసుకోవడం, దీనివల్ల ఏంటంటే కొంతవరకు వీరికి అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం వృషభ రాశి వారికి అధికంగా ఉంటుంది. అదేవిధంగా సొంత ఆలోచనలు ఉంటాయి. సమయానుకూలంగా వీరి ఆలోచనలు కూడా మార్చుకుంటారని చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులను చూస్తే ఎప్పుడు కూడా మొండిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వృషభ రాశి వారు ఈ విషయంలో మాత్రం వీరిని చూసి మనందరం కూడా నేర్చుకోవాల్సింది అంటే సమయానుకూలంగా వారి యొక్క మాటను కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ, వారి యొక్క కోరికలను కానీ మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా వృషభ రాశి యొక్క పురుషుల యొక్క మనస్తత్వం విషయానికి, వ్యక్తిత్వం విషయానికి వస్తే స్థిరమైన ప్రణాళికలతోటి ఎక్కువగా కూడా ఈ వృషభ రాశి పురుషులందరూ కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక పని చేయాలంటే 1-4 సార్లు ఆలోచిస్తారు. ఆ తర్వాత ఆ పని ప్రారంభం చేసిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా స్థిరమైన ప్రణాళికలు, స్థిరమైన ఆలోచనలతో ఉంటారు కాబట్టి వాటిలో పెద్దగా మార్పు చేర్పు చేయరు. కాకపోతే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి సమయానుకూలంగా వీరు అక్కడ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. వాస్తవికత దృష్టి అంటాం కదా, అది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదో గాల్లో మెడలు కట్టేయడం, అలా అనుకోవడం, ఇలా అనుకోవడం కన్నా కూడా వృషభ రాశి పురుషులందరికీ కూడా ఏంటంటే వాస్తవికత దృష్టి కాస్త అధికంగా ఉంటుంది. మొట్టమొదటిగా నేను కష్టపడి సంపాదిస్తే కదా సుఖంగా జీవించవచ్చు అని చెప్పేసి వీరు కొంతవరకు పొదుపు చర్యలు కూడా అమితంగా పాటిస్తుంటారు. ఇక కొంతవరకు వృషభ రాశి పురుషులు స్త్రీల పట్ల గౌరవ భావంతో మెలగడం వీరికి చాలా మంచిదని చెప్పొచ్చు. స్త్రీలను చులకనగా చూడడం కానీ, వారిని ఒక ఆట వస్తువులో చూసే ప్రయత్నం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వృషభ రాశి పురుషులు ఎవరూ కూడా చేయకూడదు. అదేవిధంగా ఇతర స్త్రీలతోటి మాట్లాడేటప్పుడు కానీ, ప్రవర్తించేటప్పుడు కానీ వీరు ఎంత దూరంగా ఉంటే వారికి అంత మంచిదని చెప్పవచ్చు. అంటే ఒక 3 అడుగుల దూరంలో ఉండాలని చెప్తాం కదా మనం మామూలుగా మాట్లాడేటప్పుడు. ఆ విధంగా వృషభ రాశి పురుషులు స్త్రీల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత గౌరవంగా మెలిగితే వీరికి అంత మంచిదని చెప్పొచ్చు. చక్కటి తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. వృషభ రాశి మహిళల విషయానికి వస్తే సాధ్యమైనంత వరకు కూడా ఏంటంటే భర్తకు అనుకూలంగా ఉండే ప్రయత్నం అధికంగా చేస్తారు. భర్త పట్ల అమితంగా ప్రేమిస్తుంటారు, ప్రేమను చూపుతుంటారని కూడా చెప్పొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇతరత్ర అంటే వైవాహిక సమస్యలు కానీ, లేదంటే భర్తకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ వీరు కుటుంబ భారాన్ని మోయడానికి కూడా ఏమాత్రం కూడా వెనుకబడరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.